నమస్తే, వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. ఎక్కడ చూసినా యాక్షనే, ఎవరు చూసినా వైలెన్సే. అసలు సినిమా చూడాలంటేనే ఇంట్రెస్ట్ ఉండటం లేదు అంటున్నారు ఫ్యామిలీ ఆడియన్స్. థియేటర్లకు రావటం తగ్గించేస్తున్న ఫ్యామిలీ ఆడియన్స్ లవ్ స్టోరీ లవర్స్ కి మేమున్నామంటున్నారు ఈ హీరోలు. ఈ సంవత్సరం నాన్ వైలెన్స్ తో వస్తున్న ఇంట్రెస్టింగ్ సినిమాలేంటి, ఎప్పుడు రిలీజ్ కాబోతున్నాయో లెట్స్ హ్యావ్ ఏ డీటెయిల్డ్ లుక్. హీరో కత్తి లేపాడంటే 100 మందిని చంపేయాల్సిందే. చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరైనా వరుస పెట్టి అరగంట పాటు యాక్షన్ చెయ్యాల్సిందే. ఇలా మొనాటనస్ అయిపోతున్న సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతున్నాయి ఈ ఫన్ లవింగ్ లైట్ అవే మూవీస్. వీటిలో జులైలో రిలీజ్ అనౌన్స్ చేసిన విశ్వనాథ్ అండ్ సన్స్ ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తోంది. సూర్య ఫుల్ ఫ్లెడ్జ్ తెలుగు మూవీగా వెంకీ అట్లూరి డైరెక్షన్ లో ఈ సినిమా రాబోతోంది. మమిత బైజు హీరోయిన్ గా చేస్తున్న ఈ విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా పోస్టర్ తోనే పాజిటివ్ వైబ్ క్రియేట్ చేస్తోంది. వెంకటేష్ సినిమాలంటే జనరల్ గానే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని ఫిక్స్ అయిపోతారు ఆడియన్స్. అలా తన కోర్ ఆడియన్స్ కోసం మరోసారి ఇంట్రెస్టింగ్ ఎంటర్టైనింగ్ మూవీగా ఆదర్శ కుటుంబం సినిమాని తెరకెక్కిస్తున్నారు. త్రివిక్రమ్ వెంకటేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ త్రివిక్రమ్ మార్క్ పంచ్ డైలాగ్స్, వెంకటేష్ హిలేరియస్ యాక్షన్ తో త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడానికి రెడీ అవుతోంది. వరుణ్ తేజ్ కెరీర్ స్టార్టింగ్ నుంచి రకరకాల ప్రయోగాలు చేస్తున్నాడు. కానీ కామెడీ జానర్ లవ్ ఎంటర్టైనర్స్ తోనే మంచి హిట్లు అందుకున్నాడు. అందుకే ఈసారి కూడా కామెడీ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో మరోసారి ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. వరుసగా వస్తున్న సీరియస్ యాక్షన్ సినిమాలకి చెక్ పెట్టేలా కొరియన్ కనకరాజు అనే హిలేరియస్ హారర్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ సినిమాని తెరకెక్కిస్తున్నారు. తరుణ్ భాస్కర్ సినిమాలన్నీ ఫన్ లవింగ్ స్టోరీస్, ఫ్యామిలీ, యూత్ ఇలా అన్ని రకాల ఆడియన్స్ ని ఎంగేజ్ చేసేవే. ఇప్పుడు హీరోగా చేస్తున్న సినిమాలు కూడా అలాంటివే చేస్తున్నారు తరుణ్. రీసెంట్ గా ఓం శాంతి 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 మూవీ చేసి ఎంటర్టైన్ చేసిన తరుణ్ భాస్కర్ ఇప్పుడు గాయపడ్డ సింహం అనే క్రేజీ ఎంటర్టైనర్ తో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన కంటెంట్ సినిమా మీద ఫుల్ బజ్ క్రియేట్ చేస్తోంది. ప్రెజెంట్ ఫుల్ ఫామ్ లో ఉన్న కామెడీ స్టార్ సత్య వెన్నెల కిషోర్ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతోంది జెట్లీ సినిమా. ఇప్పుడు రిలీజ్ అవుతున్న సినిమాలన్నింటిలో టాప్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అంటూ బరిలోకి దిగుతోంది జెట్లీ. మత్తు వదలరా సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన రితేష్ రాణా డైరెక్షన్ లో తెరకెక్కుతున్న జెట్లీ ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ తో హిలేరియస్ రెస్పాన్స్ అందుకుంటోంది. అందుకే రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఎంటర్టైన్మెంట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న మరో ఇంట్రెస్టింగ్ మూవీ సతీ లీలావతి. కమల్ హాసన్ క్లాసిక్ కామెడీ మూవీ సతీ లీలావతి టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి లీడ్ రోల్ ప్లే చేస్తోంది. ఫిబ్రవరిలో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా పోస్ట్ పోన్ అయి రిలీజ్ డేట్ కోసం చూస్తోంది. సినిమా టీజర్లు, ట్రైలర్లు కామెడీ, లవ్, డ్రామా కాన్సెప్ట్ కావటంతో అందరికీ కనెక్ట్ అవ్వటం గ్యారంటీ అని టాక్. మాస్ యాక్షన్ మూవీస్ తో పోటీకి కామెడీ ఎంటర్టైన్మెంట్లతో పాటు బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ కూడా రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. స్టార్ హీరోలు ఈ సినిమాలు చేయకపోయినా కంటెంట్ ప్రామిసింగ్ గా కనిపిస్తుండటంతో సినిమాల మీద ఇంట్రెస్ట్ పెరిగిపోతోంది ఆడియన్స్ లో. టాలీవుడ్ లో ఈ మధ్య వరుస యాక్షన్ మూవీస్ ఒకవైపు, ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీస్ మరోవైపు పోటీ పడుతున్నాయి. వీటిలో దుల్కర్ సల్మాన్ లీడ్ రోల్లో ఆకాశంలో ఒక తార తెరకెక్కుతోంది. ఈ సినిమాల్లో లవ్, డ్రామాతో పాటు ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ఎమోషనల్ కంటెంట్ కూడా ఉండటంతో దుల్కర్ సినిమాల మీద ఆసక్తి పెరుగుతోంది. వరుసగా ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్న శర్వానంద్ ఈసారి మరో డిఫరెంట్ స్పోర్ట్స్ లవ్ యాక్షన్ మూవీతో ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. శర్వానంద్, మాళవిక నాయర్ జంటగా తెరకెక్కుతోంది బైకర్ మూవీ. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రేసింగ్ థీమ్ తో బైకర్ మూవీ ఏప్రిల్లో రిలీజ్ కాబోతోంది. కావలసినంత డ్రామా, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు బ్యూటిఫుల్ లవ్ స్టోరీ కూడా ఉండటంతో బైకర్ రిలీజ్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది. స్టార్ హీరోలకి లవ్ స్టోరీలు రిస్క్ అనుకుంటారేమో కానీ చిన్న హీరోలకు మాత్రం లవ్ స్టోరీలే కాసులు కురిపిస్తున్నాయి. కావలసినంత క్రేజ్ తెచ్చి పెడుతున్న ఈ లవ్ స్టోరీలకి మరింత స్ట్రెంగ్త్ ఇచ్చేలా కిరణ్ అబ్బవరన్ చెన్నై లవ్ స్టోరీ చేస్తున్నారు. షూటింగ్ లాస్ట్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా సమ్మర్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇప్పటికే సినిమా లైన్ రఫ్ గా హింట్ ఇచ్చిన టీజర్ తో చెన్నై లవ్ స్టోరీ మంచి హిట్ అవుతుందని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు యూనిట్. కోర్ట్ మూవీ ఎంత హిట్ అయిందో అందరికీ తెలుసు. రోషన్, శ్రీదేవి జంటగా తెరకెక్కిన ఈ సినిమా చిన్న సినిమా అయినా బాక్సాఫీస్ వైజ్ కూడా మంచి కలెక్షన్లు రాబట్టింది. ఈసారి అదే కాంబినేషన్ లో విలేజ్ లవ్ ఎంటర్టైనర్ గా బ్యాండ్ మేళం సినిమా రాబోతోంది. ఈ నెల 26న థియేటర్లోకి వస్తున్న ఈ చిన్న సినిమా మరోసారి అన్ని జానర్స్ ని ఆకట్టుకుని హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తోంది టీమ్. వరుస పెట్టి వైలెన్స్, యాక్షన్ మూవీస్ తో హిట్లు అందుకున్న డైరెక్టర్ శైలేష్ కొలను ఈసారి మాత్రం అప్కమింగ్ స్టార్స్ తో బ్యూటిఫుల్ లవ్ స్టోరీ
ఏమో ఏమో ఇది చేస్తున్నారు. వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన వీడియో సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీ దసరా రిలీజ్ టార్గెట్ చేసుకుని షూటింగ్ స్టార్ట్ చేసింది. మరో క్రేజీ ఆన్ స్క్రీన్ పేర్ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి లీడ్ రోల్స్ లో ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ రాబోతోంది. బేబీ సినిమా తర్వాత ఇద్దరూ చేసిన సినిమాలు పెద్దగా వర్కౌట్ కాలేదు, కానీ ఎపిక్ సినిమా మాత్రం గ్యారంటీ హిట్ అని ఫిక్స్ అవుతున్నారు జనాలు. ఈ బేబీ కాంబినేషన్ లో మరో బ్యూటిఫుల్ లవ్ స్టోరీ చేస్తుండటంతో ఈ సినిమా మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కిస్తుందని టాక్. ఇలా వరుసగా చేస్తున్న యాక్షన్ సినిమాలకు బ్రేక్ వేసి ఈ ఇంట్రెస్టింగ్ ఎంటర్టైనర్స్ లవ్ స్టోరీస్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నాయి. ఒక్క స్టార్ హీరో సినిమానే ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తుంటారు హీరోలు. అలాంటిది ఇద్దరు స్టార్ హీరోలు ఒకే స్క్రీన్ మీద కనిపిస్తే అభిమానులకు పండుగే. అలా బిగ్గెస్ట్ స్టార్ హీరోలు కలిసి సినిమా చేస్తున్నారు. అసలు ఆ సినిమా ఏంటో, ఏ స్టార్లు కలిసి నటిస్తున్నారో డీటెయిల్డ్ గా చూద్దాం. ఇద్దరు స్టార్ హీరోలు ఒకే స్టేజ్ మీద కనిపిస్తేనే పండగ చేసుకుంటారు ఫ్యాన్స్. అలాంటిది ఇద్దరు స్టార్ హీరోలు నువ్వా నేనా అంటూ కలిసి నటిస్తే అది విజువల్ ట్రీటే. అలా ఇద్దరు లెజెండ్స్ కలిసి నటిస్తున్నారు. మలయాళ సీనియర్ స్టార్స్ మమ్ముటి, మోహన్ లాల్ ఇద్దరూ కలిసి సినిమా చేస్తున్నారు. పవర్ఫుల్ యాక్షన్ మూవీగా ఏప్రిల్ 23న పేట్రియాట్ సినిమా రిలీజ్ కాబోతోంది. మమ్ముటి, మోహన్ లాల్ లాంటి లెజెండరీ యాక్టర్స్ తో పాటు ఈ సినిమాలో నయనతార కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తోంది. మమ్ముటి, మోహన్ లాల్ తర్వాత ఆ రేంజ్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్న సినిమా కమల్ హాసన్, రజనీకాంత్ సినిమా. కమల్, రజనీకాంత్ ఇద్దరూ సౌత్ లో స్టార్ హీరోలు, స్పెషల్లీ తమిళ్లో లెజెండరీ స్టార్స్. అలాంటి ఇద్దరు హీరోలతో పవర్ఫుల్ మూవీ ప్లాన్ చేశారు నెల్సన్ దిలీప్ కుమార్. త్వరలో సెట్స్ మీదకి వెళ్లబోతోన్న ఈ సినిమా నుంచి జస్ట్ ఇంట్రడక్షన్ వీడియో రిలీజ్ చేసి సినిమా మీద హైప్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లారు నెల్సన్. రజనీకాంత్ హీరోగా, నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతోంది జైలర్ 2 సినిమా. జైలర్ 2లో రజనీతో పాటు పాన్ ఇండియా స్టార్ క్యాస్ట్ చాలా మంది ఉన్నారు. అయితే రీసెంట్ గా ఈ సినిమాలో బాలీవుడ్ బాదుషా షారుఖ్ ఖాన్ జాయిన్ అవుతున్నట్లు తెలుస్తోంది. జైలర్ 2లో షారుఖ్ ఖాన్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నట్టు టాక్ నడుస్తోంది. పవర్ఫుల్ పోలీస్ యాక్షన్ డ్రామాగా జైలర్ 2 తెరకెక్కుతూ ఉండడం, ఈ సినిమాలో షారుఖ్ ని, రజనీని ఒకే ఫ్రేమ్ లో చూసే ఛాన్స్ ఉందని తెలియడంతో ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. చిరంజీవి, వెంకటేష్ ఇద్దరూ టాలీవుడ్ సీనియర్ స్టార్లు. ఈ ఇద్దరూ కలిసి ఈ సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ సినిమాలో కలిసి నటించి సినిమాని బ్లాక్ బస్టర్ హిట్ చేశారు. మళ్లీ చిరంజీవి అప్కమింగ్ మూవీలో కూడా మరో సీనియర్ హీరో జాయిన్ అవుతారని తెలుస్తోంది. మెగాస్టార్ బాబీ కాంబినేషన్లో తెరకెక్కబోతోన్న సినిమాలో మోహన్ లాల్ నటిస్తున్నారు అని టాక్. సినిమాని ఏ రేంజ్ లో అట్రాక్టివ్ గా ఆడియన్స్ లోకి తీసుకెళ్లాలా అని ఆలోచిస్తున్న మేకర్స్ కి ఈ మల్టీస్టారర్ మూవీస్ బెస్ట్ ఆప్షన్ అయిపోయాయి. స్పెషల్లీ పెద్ద హీరోలు కూడా ఈ ట్రెండ్ కి ఓకే చెప్పడంతో ఇంట్రెస్టింగ్ కాంబినేషన్స్ తెర మీదకి వస్తున్నాయి. స్టార్ హీరోలతో కలిసి మల్టీ స్టారర్స్ చేయడంలో వెంకటేష్ ఎప్పుడూ ముందుంటారు. అలా F2 మన శంకర వరప్రసాద్ గారు లాంటి సూపర్ హిట్స్ చేసిన వెంకటేష్ ఇప్పుడు నెక్స్ట్ సంక్రాంతికి మరో సాలిడ్ మల్టీ స్టారర్తో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. సంక్రాంతి విన్నర్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో వెంకటేష్, కళ్యాణ్ రామ్ క్రేజీ కాంబినేషన్లో సినిమా తెరకెక్కబోతోంది. ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చిన సినిమా ఉగాదికి స్టార్ట్ చేస్తారేమో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్. మరోవైపు ప్రస్తుతం వెంకటేష్ చేస్తున్న సినిమా కూడా మల్టీ స్టారర్ లైన్ లోకే వస్తుంది. వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో చేస్తున్న ఆదర్శ కుటుంబంలో నారా రోహిత్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో నారా రోహిత్ది క్యామియో రోల్ కాదు. అటువైపు సీనియర్లతో, ఇటువైపు యంగ్ హీరోలతో ఇంట్రెస్టింగ్ స్టార్ స్టడెడ్ మూవీస్ చేస్తున్నారు వెంకటేష్. నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతున్న బైకర్ సినిమా ఏ యాంగిల్లో చూసినా స్పెషల్ గానే కనిపిస్తోంది. కాన్సెప్ట్ కొత్తది, హీరో హీరోయిన్ కాంబినేషన్ కొత్తది, అసలు హీరోల కాంబినేషనే కొత్తది అంటున్నారు ప్రేక్షకులు. శర్వానంద్ హీరోగా చేస్తున్న ఈ బైక్ రేసింగ్ కాన్సెప్ట్ మూవీలో సీనియర్ హీరో రాజశేఖర్ నటిస్తున్నారు. శర్వా గురువుగా రాజశేఖర్ నటిస్తున్నారని తెలుస్తోంది. మరి ఈ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ ఆడియన్స్ ని ఏమాత్రం ఎంగేజ్ చేస్తుందో చూడాలి. తెలుగు, తమిళ్, మలయాళంలోనే కాదు హిందీలో కూడా నువ్వా నేనా అంటూ హీరోలు పోటీ పడే క్యారెక్టర్స్ చేస్తున్నారు. సంజయ్ లీలా భన్సాలి డైరెక్షన్లో తెరకెక్కుతున్న లవ్ అండ్ వార్ మూవీలో రణబీర్, విక్కీ ఈ ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తున్నారు.
ఒకరు హీరో అయితే మరొకరు నెగటివ్ షేడ్స్ లో ఉన్న హీరో కావడంతో ఈ ఇద్దరు స్టార్ హీరోల్ని ఒకే స్క్రీన్ మీద చూడడానికి వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. సో చూసారుగా, ఇది ఇవాల్టి టాక్ ఆఫ్ ద టౌన్. మరో లేటెస్ట్ టాపిక్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. బాయ్. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.